అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ చేయటం వేరు. త్రూఅవుట్ సినిమా ఒక స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఉండటం వేరు. యాహ్! అది బిగ్ యెస్. మెగాస్టార్‌తో. అవును సార్. ఎన్ని రోజులు పనిచేశారు సార్ మెగాస్టార్ కాంబినేషన్? సుమారుగా ఒక 50 డేస్. 50 డేస్. వాహ్! ఒక 2 డేస్ లేదేమో అంతే. ఫస్ట్ సినిమా కదా మెగాస్టార్‌ది? ఆఫ్ కోర్స్. యెస్. అబ్సల్యూట్లీ. చిరంజీవి గారితో. అబ్బో! ఇట్స్ 2025 ఇంకెప్పటికి గుర్తుండిపోద్ది లైఫ్‌లో. బికాజ్ ఇదొక ఇట్స్ లైక్ అ మైల్ స్టోన్ ఫర్ మీ పర్సనలీ. అండ్ సార్ పక్కన అంటే ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్ని ఆన్ ద స్క్రీన్. అసలు ఏంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, అసలు సార్ ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా మైనస్ చేసి జస్ట్ సార్ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు నేను రీసెంట్లీ ఒకటి రియలైజ్ అయ్యా. అంటే ఈ లాస్ట్ 1-2 ఇయర్స్లో కమర్షియల్ సినిమా రాయడం చాలా కష్టం. అవును. అంత ఈజీ కాదు. కమర్షియల్ సినిమా ఏంటి అంటే బేసిక్గా వాళ్ళు రైటింగ్ ఎట్లా చేస్తారు ఏంటి అదంతా పక్కకు పెడితే, కమర్షియల్ సినిమా అని ముందరకొచ్చి చెప్పి దాన్ని మెప్పించడం అన్నది అది ఒక పెద్ద టాస్క్. అది ఇట్ ఈస్ నాట్ ఈజీ. అవును. అది అనిల్ రావుపూరి గారు గత 8 సినిమాలుగా ఇప్పుడు 9 సినిమా, అది 9వ సినిమా ఈజ్ డూయింగ్ ఇట్. ఇట్స్ వెరీ టఫ్ జాబ్. అలాగే ఒక 155+ ఫిల్మ్స్ ఒక కమర్షియల్ హీరోగా అంత పెద్ద స్టాచర్ని పొంది ఒక స్క్రీన్ ఐడల్గా సార్, ఒక బెంచ్ మార్క్ కమర్షియల్ సినిమాకి ఇది బెంచ్ మార్క్. ఆ కమర్షియల్ సినిమాల్లోనే ఒక రుద్రవీణ ఉండడం, ఒక చంటబ్బాయి లాంటి సినిమాలు ఉండడం, ఒక మన ఏంటి ఇది స్వయం కృషి, ఆపద్ బాంధవుడు లాంటి సినిమాలు ఉండడం. హీఈస్ కంప్లీట్ యాక్టర్. ఇది నాకైతే సార్కి పద్మవిభూషణ్ వచ్చింది కదా, ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్డ్. అఫ్ కోర్స్ యూ షుడ్ గివ్ చిరంజీవి గారికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? హీ డిజర్వ్స్ ఇట్ సో వెల్. అండ్ సరే ఇన్ని సినిమాలు అయిపోయిన తర్వాత మా సినిమాలో నేను చూస్తున్నాను సార్ని, హౌ వెరీ ఎంతూజియాస్టిక్. ఇవాళ ఏంటి, ఇవాళ మనం ఏం షూట్ చేస్తున్నాం ఏంటి అంటే ఆ పంక్చువాలిటీలో తెలిసిపోతుంది సార్. ఇంకా అంటే కొంచెం అయినా ఒక గంట లేట్ వస్తే ఎవరిని ఏమీ అనుకునే ఇదే లేదు. 8:30కి రమ్మంటే సార్ 8కే వచ్చేస్తాం.